చెప్పండి, అంటే మట్టి విగ్రహాలు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీరు పెడుతున్నారు? మేము వినాయక ఉత్సవాలు ప్రారంభించినప్పటి నుంచి కూడా మేము మట్టి విగ్రహాలను పెడుతున్నాము. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బృందావన కాలనీ అందరికీ ఆదర్శంగా ఉండాలనుకుంటాము. అన్ని విషయాల్లో ఒకే విషయం కాదు. అందుకోసము గణపతిని కూడా ప్రతిష్ట చేసేటప్పుడు మేము మట్టి విగ్రహాలని చాలా అందరికంటే ముందే మట్టి విగ్రహాన్ని ప్రతిష్ట చేసినట్టయితే అందరు కూడా దాన్ని ఫాలో అవుతారనే ఉద్దేశంతో మేము 5 సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహాలను పెడుతున్నామండి. ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఈసారి చూసాము వరద బీభోత్సవాలు, ఇవన్నీ కూడా మనం ఈ చెరువులు నిండిపోవడం, మనం ఏంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని ప్రతి వాడకి ఒకటి పెడుతున్నాం. ఇవన్నీ కూడా మనం నిమజ్జనం చేసేసరికి నదులు చెరువులు ఇవన్నీ కూడా ఇవైపోతున్నాయి, కాలుష్యం అయిపోతున్నాయి, పూడిక తీయలేకపోతున్నాము. దానివల్ల ఇప్పుడు చెరువులకు ఇప్పుడు ఎక్కువ వరద వచ్చేసరికి ఆ నీరు దాన్ని గ్రహించలేక అదంతా ఊర్లలోకి వచ్చేసింది. ఇప్పుడు మనకు ఆ వరద నష్టం అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. మేము ఇట్లాంటివన్నింటిని కూడా మేము